ప్రతి చిన్న పనికి ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా తనకున్న దాంట్లో ఎంతో కొంత సమాజం కోసం ఖర్చు చేస్తున్నారు ఖమ్మంకి చెందిన ఓ కండక్టర్. ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్లపై గుంతలను సొంత ఖర్చులతో పూడ్చుతున్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ఇక్కడ రోడ్లపై గుంతలను పూడ్చుతున్న ఈయన పేరు మహమ్మద్ గౌస్. ఖమ్మం ముస్తాఫ్ నగర్ లో ఉండే గౌస్ కండక్టర్ గా పనిచేస్తున్నారు. తాను డ్యూటీ చేసేటప్పుడు రోడ్లపై గుంతలతో జనం పడే ఇబ్బందులు చూశాడు. ఆ గుంతలతో తన కళ్ల ముందే ఎన్నో ప్రమాదాలు జరగడంతో తన వంతుగా వీటిని అరికట్టేందుకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి తానే సొంతంగా ఖర్చు పెట్టుకుని రాళ్లు, మట్టి, ఇసుక, కంకర, సిమెంట్ తీసుకుని ఎక్కడ గుంతలు ఉన్నా వాటిని పూడ్చుతున్నారు. ఎక్కువగా హాస్పిటల్స్, స్కూల్స్ దగ్గర ఉన్న గుంతలను పూడుస్తున్నారు గౌస్. సుమారు 12 సంవత్సరాల నుండి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాను. దీనికి కారణము దివంగత వనజీవి రామయ్య గారి స్ఫూర్తి ఆదర్శంగా తీసుకొని నేను స్వయంగా మొక్కలు కొని, డబ్బులతోటి మొక్కలు కొని, స్వయంగా గుంటలు తవ్వి, స్వయంగా మొక్కలు నాటి, స్వయంగా నీళ్లు పోసి ఆ మొక్కలను సుమారు 2000 పైసలకు మొక్కలు నాటాను. ఈ మొక్కలు పెరిగినాయి, చాలా పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. రోడ్డు వాతావరణంలో పచ్చదనంతో ఉన్నది. మొక్కలు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటండి, నాటిన మొక్కను సంరక్షించండి, మొక్కలు నాటుదాం, పర్యావరణం కాపాడుదాం. 30 ఏళ్లుగా ఆర్టీసీలో పనిచేస్తున్న గౌస్ తన సంస్థకు సంబంధించిన ప్రచారం కూడా చేస్తుంటాడు. ఆర్టీసీలోనే ప్రయాణించాలంటూ తన బండికి బ్యానర్ కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణాన్ని కోరుకునే వారి కోసం సంస్థకు చెందిన అధికారుల ఫోన్ నెంబర్లను ఫ్లెక్సీపై రాసి అందుబాటులో ఉంచుతున్నారు. సెలవు దొరికితే ఆర్టీసీ ప్రచారం చేయడంతో పాటు గుంతలను పూడ్చే పనిలో ఉంటాడు. గుంతలు ఉంటే గుంతలు స్వచ్ఛందంగా ఆయన పూడ్చటం, చెట్లు ఎక్కడ లేవో చెట్లు లేని చోట చెట్లు నాటడం, తర్వాత ఖాళీ టైంలో ఉండే నీళ్లు దానికి అందించటం స్వయాన చేసేటోళ్ళు. అయితే ఖమ్మం పట్టణంలో ఆయన ఎక్కడైనా అసలు పోతూ ఆ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా అవపడితే వెంటనే ఆయన బండి మీద పార ఒకటి ఉంటుంది, గబా తవ్వి 4 బొచ్చెలు మట్టి అక్కడ వేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు. తర్వాత బస్సులో ఉండి అసలు ఎట్లుండాలా, ఆరోగ్యం అంటే ఎలా ఉండాలా, ఎందుకు మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం అని చెప్పి చెప్పడం ప్రజల్ని చాలా ఉత్తేజపరిచారండి. మొక్కలతోనే జీవనం ఉందని గ్రహించి వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకొని 10 ఏళ్లుగా తనకు వచ్చే జీతం డబ్బులతో మొక్కలను కొని దాదాపుగా 2000కు పైగా మొక్కలు నాటారు. తన చుట్టూ ఉన్న కుటుంబాలకు మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉంటారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణను కూడా చూసుకుంటున్నారు గౌస్. ఇక్కడ మన శాంతినగర్ రామాలయము వీధిలో ఇక్కడ నుండి అక్కడికి గౌస్ గారు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ ఖాళీగా ఉన్న టైంలో ఈ చెట్లు నాటడం, మళ్ళీ నీళ్ళు పోయటం, గుంటలు, మళ్ళీ ఇక్కడ 2-3 సార్లు బండి మీద పడిపోయారు లేడీస్. ఆ గుంటలు కూడా పూడిపియటం అవన్నీ బాగా చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు శాంతినగర్ కాలేజీ దగ్గర కూడా చెట్లు నాటడం అవన్నీ పెట్టారు. మళ్ళీ వాటిని మంచిగా ఉన్నాయా లేవా అని చూసి మళ్ళీ నీళ్ళు పోయటం, తర్వాత వాటిని మళ్ళీ వాటి చుట్టూ తడికాయ అవన్నీ అల్లియటం అవన్నీ బాగా చేస్తున్నారు ఓపికతోటి. ప్రతి పనికి ప్రభుత్వం వైపు చూడకుండా గౌస్లాగా అందరూ ఆలోచిస్తే చాలా పనులు తొందరగా పూర్తి చేయొచ్చంటున్నారు స్థానికులు. గుంతలను పూడ్చుతున్న గౌస్ను మెచ్చుకుంటున్నారు.